ఒకప్పుడు ఓ చిన్న పాప తన తరగతి గదిలో గల ఇతర పిల్లల్ని బాధపెడుతూ ఆనందాన్ని పొందేది. ఆ పాప వారిపై తినుబండారాలు మరియు కాగితపు బాల్స్ వంటివి విసురుతూ అల్లరి ఎక్కువగా చేస్తూ అటు ఇటు పరిగెడుతూ ఉండేది. పిల్లలు ఎవ్వరూ ఉపాధ్యాయులకు ఆ పాప గురించి చెప్పడానికి ధైర్యం చేయలేకపోయేవారు. ఎందుకంటే ఆ విషయము తెలిస్తే ఆ పాప వారిని ఇంకా ఎక్కువగా ఇబ్బంది పెట్టేది. ఒకరోజు ఆ పాపను ప్రిన్సిపాల్ రూమ్కి రమ్మని చెప్పారు. ఆమె లోపలికి వెళ్ళినప్పుడు ఆమె తండ్రి ఎక్కడ కూర్చుని ఉండటం చూసింది. అదే సమయంలో ప్రిన్సిపాల్ గారు ఆ పాప తండ్రితో ఈరోజు మీ పాపకి టీసీ ఇచ్చి పంపించేస్తాము అని చెప్పారు. ఆమె తండ్రి నిశ్శబ్దంగా ఆమె వైపు తిరిగి కారు వద్దకు వెళ్ళిపోమ్మా, నేను ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి వస్తాను అని చెప్పాడు. ఆ పాప కారులో కూర్చొని తన తండ్రి కోసం ఎదురు చూడసాగింది. కొద్దిసేపటి తరువాత తన తండ్రి కారులోకి వచ్చి ఆమెను ఓదారుస్తూ బాధపడక్కర్లేదు, నువ్వు రేపు మళ్లీ స్కూల్కి వెళతావు అని చెప్పాడు. తదుపరి రోజు వారు స్కూల్కి వెళ్ళినప్పుడు ప్రిన్సిపాల్ గారు స్కూల్ గేటు వద్ద ఒక చెత్త సంచి ట్రాష్ పిక్కర్ పట్టుకుని ఎదురుగా నిలబడి ఉన్నారు. ఆ పాపను చూస్తూ ఈ రోజు నుండి 30 రోజులు నువ్వు స్కూల్ పరిసరాలను శుభ్రం చేయాలి అని చెప్పారు. దీని విన్న ఆ పాప భయపడుతూ తన తండ్రిని చూసి నాన్న, నన్ను కాపాడండి అని ఏడవసాగింది. ఆ పాప తండ్రి స్నేహభావంగా ఆమె భుజంపై చేయి వేసి ఇది నా ఆలోచన పాప, నేను ఎప్పుడూ చెడు పనుల్లో ప్రోత్సహించను. నువ్వు పిల్లలను బాధపెట్టడం చాలా తప్పు. నేను నీ యోగక్షేమాలు చూసుకోవడమే కాకుండా నిన్ను మంచి మనిషిగా ఎదగటానికి మార్గం చూపే బాధ్యత కూడా నాపై ఉంది అని సున్నితంగా చెబుతాడు. ఆ పాప తన తండ్రి మాటలు విని తన తప్పును అర్థం చేసుకుంటుంది. అప్పటి నుండి ఇతరులను బాధపెట్టకుండా మరింత బాధ్యతాయుతంగా మెలగాలని ఆ పాప నిర్ణయించుకుంటుంది. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఆ తండ్రి తీసుకున్న నిర్ణయం సరైనదో కాదో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.